నమస్కారం. ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చి ఈయన నిరసన తెలిపిన ప్రతి ఒక్క కార్మికునికి కార్మికుల శక్తి చూపరన్నా, మన హక్కులకై ఉద్యమించరన్నా. లేడీస్ కి అక్కలకు అందరికి కార్మికులు ఎవరమ్మా భూమిలో మీ పెద్దల అన్నలకు అందరికి దండాలు పెట్టి నమస్కారం. సూపర్ గా ఈరోజు సక్సెస్ అయినామని వచ్చినాం. గానీ మేడం అయితే కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే నా చేతుల పని కాదు, రేవంత్ రెడ్డి సారు ఇది తీసుకొచ్చింది. సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను ఆయన చేతిలోనే ఉంది. ఒక జియో రిలీజ్ చేసినాము, హైకోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఆర్డర్ కూడా పెట్టినాము. ఇక లేదో కావాలని నాపై దాడికి వచ్చినట్టు వచ్చింది. మీరంటే కాదమ్మా, ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్ వస్తే మా ఇళ్లకి వెళ్ళి కూడా డబ్బులు ఇవ్వడానికి పేపర్ మీకు ఆల్రౌండ్ గవర్నమెంట్ లో జీతం ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి నుంచి మాకు ఇబ్బందులు అవుతున్నాయంటే నా చేతిలో పని కాదు, నా ఒక్కంది కాదు ఇది. మీరు ఏమైనా మాట్లాడితే జియో ఇచ్చి కేఎస్ రంజను అర్థమైందా? రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. ఆల్రౌండ్ అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యేటట్టు ఉంది. ఏమైనా మాట్లాడంటే మాట్లాడండి, నేను కూడా రిపోర్ట్ పంపిస్తా. వాళ్ళు ఏదైనా చేయమంటే చేస్తానే గానీ నా చేతిలో పని కాదు ఇది. ఏమైనా మాట్లాడితే గవర్నమెంట్ తో మాట్లాడుకోమని చెప్పింది మేడం. అంటే మన వాళ్ళు ఏం అడగలేదా? మనోళ్ళు అడిగిరు, ఒకరు మార్క్స్ గురించి అడిగిరు, ఒకరేమో కరోనా గురించి అడిగిరు. ఏ తల్లి కన్నా బిడ్డలో గాని ఎములోడికే వీళ్ళు అడ్డం నిలిచి వాళ్ళ ప్రాణాలను అడ్డు వేసి మన ప్రాణాలను కాపాడుతుండ్రు. కంటికి కూడా కనిపించ కొంతమంది ఏమో మరి మా బతుకులు ఎట్లా అనేది విషయంగా అడిగిరు. కాబట్టి ఇది కరెక్ట్ సబ్జెక్ట్ కాదు. మన నినాదం ఏమనుకున్నాం ఇక్కడ నుంచి ఒకటే, ఏదైతే మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిరో మేడము అది మళ్ళీ రిటర్న్ ఇవ్వండి. మా కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకము కండిరా, ఏకము కాని. నువ్వు జియో నీకొక్కదానికే జియో కాదు కదా, జిహెచ్ఎంసీ ఉంది, మల్కాజ్గిరి ఉంది. ఆ విధంగా జియో అప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. కానీ నువ్వు ఒక్క డిసిషన్ తీసుకొని కార్మికులు పొట్ట కొట్టాలని ఎవరు అడగలేదు. మన వాళ్ళు వేరే సబ్జెక్టు వాళ్ళు పోయి మాట్లాడేది వేరే సబ్జెక్ట్. ఇంకోటి అందరినీ మాట్లాడి 4-5 మాట్లాడారు. మేము సైడ్ నిలబడ్డాం. వీళ్ళు ముందుగానే పోయి కుర్చీ కాసేపడి కుర్చీ మీద కూర్చొని మాట్లాడారు. ఉపాసం చేసిన ఏం చేసినా కార్మికుల గురించి చేసినాము. ఇంకో రోజు నేను చెప్తున్నా, ఇదే విధంగా మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన జిహెచ్ఎంసీ గానీ, మల్కాజ్గిరి గానీ, సైబరాబాద్ గానీ ఇంకోసారి వేస్తే ఏ కమిషనర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మనకు జియో ఇచ్చింది జేఎస్ రంజన్, ఐఏఎస్ సెక్రటరేట్ ఉంటాడు. మనం జిహెచ్ఎంసీ పాత హెడ్ ఆఫీస్ దగ్గర కూర్చొనైనా మన హక్కులు మనం సాధించుకోం. గానీ అబద్ధాలు అయితే లేవు, ఇదే నిజాలు. ఇంకో రోజు ధర్నా పెట్టేది ఉంటది, బంద్ పెట్టేది కూడా ఉంటది. ఆ రోజు మొత్తం బంద్ చేసి ధర్నా కూర్చుందాము, మన హక్కులు మనం కాపాడుకుందాం. ఇదే రోజు ఏ విధంగా అయితే సిఎంసి హెడ్ ఆఫీస్ కి ముట్టడించినామో అవసరం అనుకునే సెక్రటరియట్ కూడా ఇదే విధంగా ముట్టడించే రోజులు అతి త్వరలో వస్తాయి. ఖచ్చితంగా ముట్టడిస్తాం. క్రాంతి సమస్యను ప్రజలపైన, కార్మికుల పైన బలవంతంగా రుద్దితే మాత్రం ఊకుండేది లేదు, ఉపేక్షించేదే లేదు. ఖచ్చితంగా సెక్రటరియట్ ముట్టడిస్తాం. అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. కార్మికులు కొట్టే విధంగా క్రాంతి సమస్య వస్తే